బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహదూర్పురాలోని ఓ లారీ మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎమ్మెల్యేల కోట నుంచి 5గురు ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార హస్తం పార్టీ ఫోకస్ చేసింది. ఆశావాహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది. ఎంపికపై 2-3 రోజుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కోట నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ కోరింది. సిపిఐ అగ్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ రేసులో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, కుసుమకుమార్, దుమ్మాటి సాంబయ్య, విహెచ్ ఉన్నారు. ఇక మధుయాష్కి, సంపత్, రామ్మోహన్ రెడ్డి, విజయశాంతి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 8న లేదా 9న అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. మినిస్టర్ క్వార్టర్స్లో ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. సెమీకండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను కంపెనీకి వివరించారు. ఇక 2030 నాటికి దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుకుంటుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటీలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్బాబు కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని చెప్పుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యమై సెమీకండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయాలన్నారు. సెమీకండక్టర్స్ తయారీకి సంబంధించిన R&D యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను ఐటీ కోరారు. హైదరాబాద్లోని స్టార్టప్లు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని రాజీవ్ లింక్ కెనాల్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తుమ్మల అన్నారు. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలతో లక్షలాది ఎకరాలు సాగులకు వచ్చేందుకు కృషి చేశామన్నారు. గత 4 దశాబ్దాల కాలంగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? ఆ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రధాన కాలువ నిరుపయోగంగా ఉంది. 3 పంప్ హౌస్లు పూర్తయి సుమారు సీతమ్మ సాగర్ తోడు సహా 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొదటిసారిగా భద్రాద్రి రాముడి చెంతకు వచ్చినప్పుడు అధికారులందరి సమక్షంలో అప్పటికి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క అలైన్మెంట్ లో గానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గానీ లేదు. ఇది జూలూరుపాడు నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్ళాలి. అంతకుముందు టన్నెల్ కాకుండా కెనాల్కినే ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. కానీ అది ఎక్కువ డీప్ కట్ అవటం మూలాన ఇంజనీరింగ్ నిపుణులు ఇది డీప్ కట్ ద్వారా ఇక్కడ నీళ్లు వెళ్ళవు, అది కూలిపోయే పరిస్థితి ఉంటుంది. జూలూరుపాడు కొండల నుంచి మీరు టన్నెల్ తీసుకుంటే తప్ప అవతలకి నీళ్లు వెళ్ళవని చెప్పి జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళల కష్టాలను తీర్చడానికి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందన్నారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఎప్పటికీ పోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపునిచ్చే విధంగా మహిళలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచన విధానాల్లో మార్పు రావాలని సీతక్క పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి
సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి రకరకాల వివక్షత అన్ని రంగాల్లో మనం ముందంజలో వచ్చినప్పటికీ ఆ ఏ రంగంలోకి వస్తామో అక్కడ కూడా రకరకాల వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని కూడగొట్టాలంటే భావజాలంలో మార్పు రావాలి. సమస్యలను ఎదుర్కొంటా ఉంటారు. అటు యాజమాన్యాలతోటి కానీ ఇక్కడ వార్త సేకరణకు వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా మరి వేధింపులు ఉంటాయి, టార్గెట్ చేయబడతా ఉంటాం. వాస్తవాలను బయటకు తీయాలంటే మరి ఆడవాళ్ళ మీద లైంగికంగా బెదిరింపులు కూడా ఉంటాయి, మహిళా జర్నలిస్టుల మీద. ఇదొక చాలా సవాల్తో కూడుకున్నటువంటిది, ఛాలెంజ్ తో కూడుకున్నటువంటిది. అయినా కూడా డేర్ గా మరి ప్రజలకు ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసేది మీడియా. కృషి చాలా అద్భుతంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా పబ్లిక్ కు న్యాయం జరిగే విధంగా, పబ్లిక్ ను చైతన్యం చేసే విధంగా, ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా ఎక్కువ స్ఫూర్తిదాయకమైనటువంటి, తద్వారా వాళ్ళలో ఒక మార్పును కూడా మరి సమాజ మార్పు చాలా గొప్పగా వేగవంతంగా జరగడానికి మీ పాత్ర చాలా గొప్పది అని కూడా నేను భావిస్తాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి నిమ్మల రామనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆలస్యం వల్ల కోట్ల నష్టం జరిగిందన్నారు. తాము చెప్పిన సమయానికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నిమ్మల రామనాయుడు. పెట్టి ఆ యొక్క డయాఫ్రామ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి ఎక్కడెక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 18 నెలలు కష్టపడి 443 కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు మరి ఆ రకంగా 20% అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే ఉందో మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని రిపేర్లకి మరి ఆ రోజు ఎస్టిమేషన్ వేస్తే రిపేర్లకు కూడా దగ్గర 490 కోట్ల రూపాయలు రిపేర్స్ అవుతాయని చెప్పారు. అయితే ఎవరైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం తీసుకున్నాం, ఏదైతే సిడబ్ల్యూసి మరి ఏజెన్సీ ద్వారా, దాని ద్వారా ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఏదైతే 490 కోట్లు పెట్టి రిపేర్స్ చేసుకునే కంటే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసుకుంటేనే సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు కింద కూడా గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టుకి ఏమాత్రం ప్రమాదం ఏర్పడినా మరి గోదావరి జిల్లాలో కూడా భద్రతలో కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కొత్త డయాఫ్రామ్ వాల్కే మరి ఆ రోజు శ్రీకారం చుట్టి మరి ఆ కొత్త డయాఫ్రామ్ వాల్ని నిర్మాణాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అధ్యక్ష. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు కనుక ప్రభుత్వం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటాయి. ఎందుకంటే మనం చూసాం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టునే ఆల్ వర్క్స్ స్టాప్ అని చెప్పేసి ఆ రోజున ముఖ్యమంత్రి చెప్పారు పోలవరం. అందులో భాగంగానే 29/7/2000 వేలాది మందికి ఉపాధి కలిగించింది, లక్షలాది మందికి అన్నం పెట్టింది. ఎంతో చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సీసీఐ ఖాతా ముగిసింది. కొన్ని దశాబ్దాలుగా ఆదిలాబాద్ ప్రజలకు ఉపాధిని అందించిన సిమెంట్ కర్మాగారం ఆశలపై కార్మికులు నీళ్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సదరు ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీని స్క్రాప్ కింద అమ్ముకోవడానికి సీసీఐ టెండర్లను పిలిచింది. 4 దశాబ్దాల పరిశ్రమ ప్రస్థానంలో ఎన్నో మైలురాలు, అదే సమయంలో ఎన్నో అవరోధాలు అన్నింటినీ తట్టుకొని నిలబడింది. లాభాలను ఆర్జించి తెచ్చిపెట్టింది. కానీ రాజకీయ వ్యూహం ప్రతి వ్యూహాల నడుమ బలవుతుంది. మన్నికైన సిమెంట్తో దృఢమైన సంస్థగా ప్రసిద్ధి పొందాల్సిన సమయంలో యంత్ర సామాగ్రిని తుక్కు కింద విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లాగా భారతదేశంలో పేరుగాంచింది అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సీసీఐ సంస్థ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రస్తుతం మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం సాగించిన పరిస్థితిలో ఇప్పుడు ఇంకా వెనుకబడి చేసేటట్లు ఈ కేంద్ర ప్రభుత్వ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం కొన్ని వేల కుటుంబాలు బతికిన ఈ ఫ్యాక్టరీ గత 30 సంవత్సరాల కింద మూతబడి తెరిపిస్తా అన్న ప్రతి నాయకుడు ఎవరు కూడా పట్టించుకుపోగా ఇప్పుడు దీన్ని తుక్కు కింద వేలం వేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మనకు ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలుస్తున్నది.
భౌగోళికంగా ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమకు అనుకూలంగా ఉందని 1970 దశకం కంటే ముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనుకూలమైన రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యంతో పాటు 100 ఏళ్లకు తరగని ముడిసరుకు పుష్కలంగా ఉండడంతో 1978-79 సంస్థ అంకురార్పణకు భూమి పూజ జరిగింది. 1982 ఆగస్టు 15న సిమెంటు ఉత్పత్తిని ప్రారంభించింది. జిల్లా కేంద్రంలో 772 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉన్న సీసీఐ పరిశ్రమ 170 ఎకరాల టౌన్షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలను కలిగి ఉంది. 2 ఏళ్ల వ్యవధిలోనే సిమెంటు అమ్మకాలను ప్రారంభించింది. సహజంగానే కొత్తగా ఏర్పడే ప్రభుత్వ రంగ పరిశ్రమల మాదిరిగానే 1984 నుంచి 90 వరకు నో లాస్ నో ప్రాఫిట్ కింద పరిశ్రమ కొనసాగింది. ఆ తర్వాత 1991 నుంచి 1993 వరకు లాభాల్లో నడిచింది. అలా దేశవ్యాప్తంగా ఓ వెలుగు వెలిగింది. గత 27 ఏళ్ల క్రితం మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తుక్కు కింద విక్రయించేందుకు సీసీఐ సంస్థ రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఇక సీసీఐ పరిశ్రమ కథ ముగిసినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పరిశ్రమను పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృధాగానే మారాయి. అయితే ఈ పరిశ్రమను పునరుద్ధరించడం సాధ్యపడదంటూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో 11 సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 7 పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగతా 4 పరిశ్రమలు నష్టాల్లోనే నెట్టుకొస్తున్నాయి. గతంలో సిమెంటు పరిశ్రమల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినా దానిని తేలికగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి పరిశ్రమ పునరుద్ధరణ కోసం కార్మికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చివరకు పరిశ్రమలోని భారీ యంత్ర సామాగ్రి, ఇతర ఆస్తులను వేలం వేసేందుకు సీసీఐ నిర్ణయించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రైతు సంఘం సెక్రటరీను. కేంద్ర ప్రభుత్వం సీసీఐని స్క్రాప్ కింద టెండర్ పిలవడం చాలా దుర్మార్గమైన పని. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆ దిశగా ఆలోచించి దాన్ని వేలం వేయకుండా ఆపేయాలని ఆర్డర్స్ ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. సీసీఐ నుంచి ఎన్నో రోజుల నుంచి ఎందరో మంది కార్మికులకు, వ్యాపారస్తులకు ఆదిలాబాద్కు ఎంతో లాభాన్ని గడించింది. కాబట్టి కార్మికులు కూడా ఉపాధి కోల్పోయిండ్లు, భూములు కోల్పోయిండ్లు, చాలా విచారంతో ఉన్నారు. ఇప్పటికీ ఆల్రెడీ అక్కడ వర్కర్లకు కూడా, అక్కడ ఉద్యోగులకు కూడా పేమెంట్లు రాక పాపం అక్కడనే బాధపడుతున్నారు. ఆ కోర్టులో కూడా కేసు వేసిండ్లు. ఆ కోర్టులో కేసు నడంగా ఇట్లాంటి ఆర్డర్స్ ఇష్యూ చేయడం సరైంది కాబట్టి వెంటనే ఆ ఆర్డర్స్ను ఉపసంహరించుకొని సీసీఐని పునరుద్ధరించి కార్మికులకు, ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలకు మేలు చేయాలని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అన్నీ ఆలోచించేసి ఆ సీసీఐని తెరిపించడానికి ప్రయత్నం చేయాలా. లేని పక్షంలో ప్రజా సంఘాలు, పార్టీలు, అన్ని పార్టీలు ఏకమై వేలంపాటని కూడా మేము అక్కడ సీసీఐ దగ్గర ప్రజలందరికీ తీసుకెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నది. కార్పొరేట్కు అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మూతబడిన సీసీఐ యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద వేలం వేయడానికి టెండర్లను ఆహ్వానించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సిమెంటుకు డిమాండ్ భారీగా ఉంది. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభించడానికి అన్ని వనరులు ఉన్నాయి. సీసీఐని ప్రారంభిస్తే 2500 మందికి ప్రత్యక్షంగా, మరో 2500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. గత కొన్నాళ్ల క్రితమే రాష్ట్ర ఐటీ సిమెంట్ పరిశ్రమ ఆస్తుల విలువ దాదాపుగా 300 కోట్ల వరకు ఉంటుందని సీసీఐ అధికారులు నిర్ధారించారు. గతంలోనే మూతబడిన పరిశ్రమలతో పాటు జిల్లాలోని సీసీఐ పరిశ్రమ ఆస్తులను కూడా వేలం వేసేందుకు సీసీఐ రంగం సిద్ధం చేసింది. అయితే కొందరు కార్మిక సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించడంతో ఆస్తుల వేలం ప్రక్రియ వాయిదా పడింది. మళ్లీ తాజాగా టెండర్లను పిలవడం చర్చనీయాంశంగా మారింది. సీసీఐ పరిశ్రమ భారీ యంత్రాలు, భవనాలు, ఇతర సామాగ్రి పూర్తిగా శిథిలం కావడంతో పాటు తుప్పుపట్టిపోవడంతోనే పునరుద్ధరణ సాధ్యపడదంటూ భావించిన కేంద్రం స్క్రాప్ టెండర్లను నిర్వహిస్తుంది. సిమెంటు పరిశ్రమ సీసీఐని తుక్కు కింద అమ్మేయడానికి టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. వాస్తవంగా దీని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించినటువంటి వామపక్షాలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేశాయి. దాన్ని ఈ జిల్లాలో తలమానికంగా ఉన్నటువంటి పరిశ్రమ, అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమ, అనేక మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమ, అందుకొరకనే మేము ఈ పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది. దాన్ని పునరాలోచన చేసి వాపసు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము.
రెండవది ఈ పరిశ్రమ పునర్ప్రారంభించడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. ఈ జిల్లాలో ఉపాధి దొరకడానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, భూమి కోల్పోయినటువంటి భూమి రైతులందరికీ కూడా ఉపాధి దొరికే విధంగా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు బీజేపీ పార్టీ ఆలోచన అనేటువంటి సరైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచిండ్రు, కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచించాలా, పరిశ్రమని పునర్ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలా. ప్రతిపక్షంగా మేము అందరం కూడా మీ వెంబడి రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీకి తీసుకుపోయి సిమెంట్ పరిశ్రమని ప్రారంభించాలి. పరిశ్రమను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నట్లు సీసీఐ సంస్థ 2017లోనే క్లోజర్ నోటీసులను ఇచ్చింది. దీంతో కార్మికులు పెండింగ్ వేతనాల కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2008 వరకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించేందుకు సీసీఐ ఒప్పుకుంది. కార్మికులు మాత్రం 2017 వరకు వేతనాలను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకుండా పరిశ్రమ ఆస్తులను అమ్మేందుకు వీలు లేదంటూ కోర్టు ఆదేశించడంతో అప్పట్లో స్క్రాప్ టెండర్లను అర్ధంతరంగానే నిలిపివేశారు. తాజాగా మళ్లీ టెండర్లను పిలవడంపై కార్మికులు మండిపడుతున్నారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీసీఐ వ్యవహరిస్తుందంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు. చట్టవిరుద్ధంగా టెండర్లను నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ సీసీఐ ఓపెన్ అయితే ఆదిలాబాద్ పట్టణము మన జిల్లాకి ఎంతో రాయల్టీ వస్తుందని, అదే నిరుద్యోగ సమస్య దాదాపుగా 4,000 నుంచి 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగజేసి పరోక్షంగా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిశ్రమ. చాలామంది అదేవిధంగా ఎన్నికలలో అమిత్ షా కానీ మోడీ కానీ ఆ ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కానీ హామీ ఇచ్చిండ్లు. అదేవిధంగా దీక్షలను కూడా బెల్లూరు వాళ్ళు దీక్షలు చేస్తే కూడా దానికి కూడా వెళ్ళి దీక్షలు విరింపజేసి మేము ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ అది ఓపెన్ చేస్తారని అంటే ఆ సీసీఐని ఇప్పుడు పూర్తిగా మూసేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు టెండర్లు వేశారు, దానికి స్క్రాప్స్ కింద. అసలు ఏమిటి, మాకు ఏదైనా భవిష్యత్తు ఉంటుంది అన్నారు. ఎంత దుర్మార్గం అని అంటే బీజేపీ వాళ్ళు అసలు నైతికంగా వీళ్ళకి హక్కు లేదు. ప్రజల్లారా దీన్ని ఆలోచించండి. మనం చాలా నాశనం అయిపోతాం. మన తరతరాలుగా ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ వచ్చే మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం. ఫ్యాక్టరీ మూతపడడంతో వందల మంది జీవితాలు చిందరవందరయ్యాయని, ప్రాణాలను పణంగా పెట్టి ఫ్యాక్టరీని కాపాడుకుంటామని కార్మికుల నాయకులు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులు అందరూ సీసీఐ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించే ప్రయత్నం చేస్తామని వాగ్దానం చేస్తారు, తిరిగి మర్చిపోతారు. స్థానికంగా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఉండి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విషయంలో ఒప్పించలేకపోతున్నారని, ఫ్యాక్టరీ తెరిచేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నారు. బతికిన ఈ ఫ్యాక్టరీ ప్రతిసారి ఎలక్షన్ ఎన్నికల్లో హామీగా ప్రతి రాజకీయ పార్టీ చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతూ గెలిపించాలని కోరుతుంది. మేము వస్తే ఈ ఫ్యాక్టరీని తెరుస్తాం, ఖచ్చితంగా మీ యొక్క జీతాల కోసం మీరు కేసేసి వాటిని కూడా మేము ఇప్పిస్తామని చెప్పేసి ప్రతి రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఉన్న బీజేపీ ఎంపీ కానీ ఇక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యే కానీ అదే హామీతోటి గెలిచిరు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే వాటిని తుక్కు కింద అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని వేల కుటుంబాల ప్రజలు ఇక్కడ బతికిన వాళ్ళందరూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము టెండర్ని ఆపుతాం, ఎంతవరకైనా మేము ప్రాణాలను సైతం ఇచ్చన్నా మేము పోరాడతాం, దీన్ని టెండర్లు ఆపేసి దీన్ని పునః ప్రారంభించేందుకు పోరాడతాం అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని అంత పట్టించుకోరు. గతంలో ఇక్కడికి ఎంపీ ఎలక్షన్ నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ ఇక్కడ సీసీఐ ఫ్యాక్టరీ ఖచ్చితంగా మేము తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ ఏడో తేదీన టెండర్లు మాత్రం ఒక టెండర్ ప్రక్రియ ప్రారంభమైతే మాత్రం ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఉండే అవకాశం అయితే చాలా తక్కువ మనకు కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, సీసీఐ నుండి ఆదిలాబాద్. ఇప్పటి వరకు పందెం పుంజుల్నే చూసి ఉంటాం. పందెం పుంజులంటే అదో క్రేజ్. కానీ కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ మాత్రం పావురాలతో అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీలో నిర్వహించిన పావురాల రేసింగ్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2-3 స్థానాల్లోనూ సింహాద్రిపురానికి చెందిన వారి నిలవడం పట్ల వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన వంశీధర్ రెడ్డి ఓ ఫోటోగ్రాఫర్. ఈయనకు పావురాలపై మక్కువ ఎక్కువ. గత కొంతకాలంగా పావురాలను పెంచుతూ తన ఇష్టాన్ని చాటుకునేవాడు. ఇటీవల పావురాల రేసింగ్ గురించి తెలుసుకుని ఎలాగైనా ఈ రేసింగ్లో పాల్గొనాలనుకున్నాడు. ఈయనకు తన స్నేహితులు తోడయ్యారు. అంతా కలిసి పావురాలతో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీ రేసింగ్లో పాల్గొనాలనుకున్నారు. అనుకునేదే తడువుగా తన స్నేహితులతో కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ రేసింగ్లో పాల్గొన్నాడు.
గడిచిన 10 రోజుల కిందట ఢిల్లీలో తన స్నేహితులతో కలిసి వంశీధర్ రెడ్డి పావురం దాదాపు గాలిలో 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. తర్వాత 2వ, 3వ స్థానాల్లోనూ తన స్నేహితులు నిలిచారు. అందరూ కడప జిల్లా సింహాద్రిపురానికి చెందినవారు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిజన్ పావురాలు సాగడంలో మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒక ఫిల్మింగ్ ఫిజన్ సొసైటీ తరపున మేము ఒక రేస్ కండక్ట్ చేసాం. దీనికి సంబంధించి ఇది ఢిల్లీ రేస్ అంటారు. దీన్ని ఢిల్లీ రేస్లో అంటే ఎయిర్ లైన్లో అంటే గాలిలో వచ్చేసి 1500 కిలోమీటర్లు వస్తుంది. అదే బై రోడ్డు 2200 చిల్లర కిలోమీటర్ల రోడ్డు బై రోడ్డు వస్తుంది. ఈ రేస్కు సంబంధించిన రేస్లో సింహాద్రిపురం సంబంధించి SHPS ఫిల్మింగ్ ఫిజన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రేస్ కంటెంట్లో SHPS ప్రెసిడెంట్ అయిన వంశీధర్ రెడ్డి అనేటువంటి నేను నా బర్డ్ ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది. ఇది ఇప్పటికైతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫస్ట్ బర్డ్. ఇంకా నాకు వచ్చేదానికి సంబంధించిన బట్టి నేను ఇండియా వైడ్ ఎక్కడున్నానో ఎన్నో ప్లేస్లో ఉన్నానో తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికైతే నేను ఫస్ట్ బర్డ్. అలాగే ఇంకోటి వచ్చేసి మా ఫ్రెండ్ శివప్రసాద్ రెడ్డి సెకండ్ బర్డ్ రావడం వల్ల అది కూడా మాకు ఆనందకరమే. అలాగే థర్డ్, ఫోర్త్ బర్డ్ కూడా మావే కావడం చాలా ఆనందకరంగా ఉంది. అందులో పులివెందుల కాన్స్టిట్యున్సీ సంబంధించి పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం కాన్స్టిట్యున్సీలో సింహాద్రిపురం టౌన్ లో మేము సంబంధించిన రేస్ లో SHPS లోనే 4 బర్డ్స్ ట్రాప్ కావడం ఒక గర్వకారణం. అలాగే APHPWA సంబంధించిన పూర్తిగా అన్నిటి సంబంధించి అన్ని రికార్డ్స్ మేము సాధించుకున్నాం కాబట్టి మేము చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్లో కాల్ సెంటర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేపాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటాను చోరీ చేసి స్కామ్కు పాల్పడ్డారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్నే టార్గెట్గా చేసుకుని స్కామ్కి తెగబడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాల్ సెంటర్పై రైడ్ చేసి 50 మందిని అరెస్టు చేసింది. భద్రాచలం జ్యుడిషియల్ కోర్టు జడ్జి శివనాయక్ వినూత్న తీర్పునిచ్చారు. ఇటీవల భద్రాచలం టౌన్ బూర్గపాడు పిఎస్ల పరిధిలో కోడి పందాలు, పేకాట, డ్రంక్ అండ్ డ్రైవ్లలో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని జడ్జి ఆదేశించారు. ఎస్టీ బాలుర హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయాలని జడ్జి సూచించారు. న్యాయమూర్తి సూచనల మేరకు ముద్దాయిలు హాస్టల్ పరిసరాలను శుభ్రం చేశారు. ఇలాంటి శిక్షలతో ముద్దాయిల ప్రవర్తనలో కొంతైనా మార్పు రావాలని జడ్జి కోరుకున్నారు. తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడలు కూడా వడ్డించనున్నారు. అధికారులు నాణ్యమైన దినుసులతో రూపొందించిన రుచికరమైన అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదంలో వడలు వడ్డించనున్నారు. రోజుకు 35,000 వడలు వడ్డిస్తామని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామన్నారు. Lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. Vengamamba Annaprasadam complex. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. One of them is rice. The quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Presently we are giving only 7 items. So we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly. Distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. As soon as that is completed, we will ensure that each and every one taking Annaprasadam gets. So we have started with lunch. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది. చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. వంట కావాల్సిన ముడి సరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈరోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.